లాస్ట్ షాట్‌లో చూసారు కదండీ! అందరూ మార్నింగే లేచి అన్నీ రెడీ చేస్తున్నారనమాట. అమ్మమ్మ వాళ్ళ సిస్టర్స్ వాళ్ళందరూ. సో, ఇంక నేనైతే మార్నింగ్ లేచి రెడీ అయ్యేసరికి అమ్మమ్మ పసుపు గిన్నె, కుంకుమ ఇవిచ్చి వెళ్ళి బొడ్రాయి దగ్గర పూజ చేసిరా, అమ్మమ్మ వాళ్ళు కూడా వస్తారంటే, సరే అమ్మమ్మ వాళ్ళు పక్కకేమైనా ఎళ్లారేమో అని చెప్పి నేను నుంచున్నా ఇంట్లో బయట. లోపలికెళ్ళొచ్చేసరికి వీళ్ళిద్దరు ఇంకా బొడ్రాయి దగ్గర అంతా క్లీన్ చేస్తున్నారనమాట. సరే అని ఇంకా నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను. సో, ఈ లోపల శశమ్మమ్మ వీడియో తీస్తుంటే నేను, శివమ్మమ్మ కలిసి వేప చెట్టుకి బొట్టు పెడుతున్నాం అనమాట. సో, అంతా క్లీన్ చేశారు. క్లీన్ చేసి మళ్ళీ వాళ్ళిద్దరు వెళ్తే ఇంక నేను నీళ్లు కొట్టి ముగ్గేశాను. ఆ బొడ్రాయి దగ్గర కూడా పూజ చేసి నీళ్లు కొట్టి ముగ్గేసి పూజ చేసి వచ్చాను అనమాట. ఇంటికెళ్ళాను. సో, ఇంటికెళ్ళేసరికి అక్కడ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట. బయలుదేరిపోతున్నారు. ఇంక నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ బయటకు వచ్చాను. మా ఇంట్లో ఇలా మొక్కు తీర్చుకోవడం ఇదంతా ఏదైతే ఫస్ట్ టైము. మేమైతే ఎప్పుడు చేయలేదన్నమాట. అమ్మమ్మ వాళ్ళు అయితే పెట్టుకున్నారు. సో, చూసా అంతా సాఫీగా జరిగిపోయేది. సో, అలాగే జరిగిద్ది ఈసారి కూడా అని ఎక్స్పెక్ట్ చేసాము. కానీ ప్రతిదానికి ఎక్స్పెక్ట్ చేసిన దానికి డిఫరెంట్గా అవుతుంది కదా. సో, ప్రతి ఫెయిల్యూర్ ఒక సక్సెస్కే కదా మీట్. ఈసారి కొంచెం ఫెయిల్ అయిందనమాట మా మొక్కు తీర్చుకోవడం. సో, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోత చాలలేదు. అది పొద్దున్నే అన్నయ్య తాతయ్యతో కలిసి వెళ్తే అప్పుడు అన్నయ్యకి డిసప్పాయింట్మెంట్ అప్పుడే స్టార్ట్ అయిపోయింది. పోతు చాలలేదు చూసారుగా చాలా సన్నగా ఉంది. అండ్ ఆ పోతు కూడా రానంటుంది ఎదురుకి నడుచుకుంటూ చాలాసేపు దాన్ని లాక్కొచ్చారు. ఇంకా అది రాకపోతే వ్యాన్లో పెట్టారనమాట. సో, తాతయ్య ఎదురొస్తారనమాట ప్రతిదానికి ఆల్మోస్ట్. తాతయ్య లేదా మమ్మీ, అమ్మమ్మ లేదా నేను ఎవరో ఒకళ్ళు ఎదురొస్తాము. సో, ఈసారి అయితే తాతయ్య ఉంటే తాతయ్య ఫస్ట్ ఎదురొస్తారనమాట ఎప్పుడు. సో, నాకెవరు ఏ కవర్ ఇవ్వట్లేదు. జస్ట్ ఎందుకంటే ప్రతి చోట కొబ్బరికాయ కొట్టాలి కదా. బొడ్రాయి దగ్గర కానీ, వేప చెట్టు దగ్గర కానీ, లేదంటే ఆంజనేయ స్వామి గుడి కాదా, వినాయకుడి గుడి కదా కొబ్బరికాయ కొట్టాలి. అన్నయ్య పాలకుండలు ఎత్తుకున్నాడు కాబట్టి సో నేను కొడుతున్నాను అనమాట. సో, ఎవరు నాకు ఏమి ఇవ్వట్లేదు మా చేతిలో పట్టుకోవడానికి. నేనైతే పట్టుకున్న కవర్ ఏంటంటే శారీ కవర్ మమ్మీ తీసుకున్నారు. ఎందుకంటే నేను అన్నయ్య ఆల్మోస్ట్ అన్నయ్యకి కొత్త డ్రెస్ ఉంది. నాకు అమ్మమ్మ మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు శారీ తీసుకున్నారనమాట. అంటే మొక్క తీర్చుకోవడానికి కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అమ్మమ్మ నాకు కూడా ఒక శారీ తీసుకున్నారు అడిగితే. ఎందుకంటే ఎవరి దానికైనా అంటే శారీ తీసుకునేటప్పుడైనా దేనికైనా నేను శారీ కట్టుకుంటున్నా కదా, మా ఇంట్లో ఫంక్షన్కి మరి నేను శారీ కట్టుకోకపోతే ఎలా అని చెప్పి అమ్మమ్మని అడిగాను అనమాట. సో, అమ్మమ్మ కూడా శారీ తీసుకున్నారు. అండ్ దాంతోపాటు ఆ పట్టీలు కూడా ఎక్స్చేంజ్ చేసి కొత్త పట్టీలు అవి తీసుకున్నారు. మన పిచ్చ హ్యాపీ అనమాట. సో, మమ్మీ ఊరు నుండి రాగానే వెళ్ళి మమ్మీని ఒక శారీ తెచ్చుకోమన్నాను. ఆ శారీ వచ్చేసి మమ్మీ ఏమనుకుందంటే ములగలమ్మ దగ్గర పెట్టి తీసుకుందాం అనుకుంది. కానీ ఏం చెప్పారు అమ్మ, అక్కడ ఏంటంటే శారీ పెడితే అక్కడ ఇచ్చేసేయాలి గుళ్ళో వాళ్ళకి, వాళ్ళు పాట పెడితే మనం మళ్ళీ కొనుక్కోవాలి. సో, ఆ మమ్మీ ఏమనుకున్నా జస్ట్ పెట్టి అలా మళ్ళీ తీసేసుకొని కట్టుకుందాం అనుకుంది. సో, అలా అంతా వద్దులే అని చెప్పి అమ్మమ్మ అన్నారు. సో, బొడ్రాయి దగ్గర పెడదామని ఇంకా లాస్ట్లో ఫిక్స్ అయ్యి లాస్ట్లో బొడ్రాయి దగ్గర పెట్టానమాట. శారీ తీసుకొచ్చారు కానీ బ్లౌజ్ పీస్ తీసుకురాలేదు. సో, తర్వాత వెళ్ళి బ్లౌజ్ పీస్ తీసుకొచ్చారనమాట. సో, అక్కడ మమ్మీ, నేను ఇంకా నానమ్మ ప్రదక్షిణాలు చేస్తున్నారు. సో, నేనైతే నానమ్మని మీట్ అయ్యి చాలా సంవత్సరాలు అయింది. ఐ థింక్ నా 10th మీట్ అయ్యా అనుకుంటా నానమ్మని, వాళ్ళ అత్త వాళ్ళ పెళ్ళిలో. సో, ఆ తర్వాత ఇదే నేను మీట్ అవ్వడం నానమ్మని. సో, ఇక్కడ కొబ్బరికాయ కొట్టాక ఇంకా బయలుదేరాము. గొర్రెపోతు రానంటుందని చెప్పా కదా. సో, అది ఎంతసేపటికి కదలకపోతే ఇంకా తీసుకొని వ్యాన్లో ఎక్కిచ్చేసాను అనమాట. అన్ని వ్యాన్లో పెట్టేశారు రెడీ అవ్వడానికి. అదే వెళ్ళాలంటే మళ్ళీ ఎంతమందిని కాబట్టి వ్యాన్ తీసారనమాట. సో, అది ఇంకా కదలట్లేదు, ముందుకు రావట్లేదు అని చెప్పి వ్యాన్లో ఎక్కిచ్చేశారు. నార్మల్గా అయితే గొర్రెపోతుని కూడా నడిపించాలి, కానీ అది నడవట్లేదు. ఇట్స్ సైన్ అనమాట మార్నింగే అమ్మవారు. కానీ ఏం చేస్తాం, మేమే అర్థం చేసుకోలేదు. ఇంట్లో పెద్దలకు కూడా మేము పాల పొంగలి పెట్టుకోకుండా బయలుదేరిపోయాం అనమాట. సో, ఎప్పుడు చేస్తాము కానీ ఈసారి ఎందుకో గుర్తులేదు. సో, ఇక్కడ కొబ్బరికాయ కొట్టా కదా, అది వాటర్ చేతుకుంటే తీసుకెళ్ళి అన్నీ టీషర్ట్కి రాస్తున్నాను అనమాట. నానమ్మ అంటున్నారు ఏదో బొట్టు సాయి చేయడానికి వచ్చాయనుకుంటే అది టీషర్ట్కి రాస్తున్నావు మళ్ళీ అని చెప్పి అంటున్నారు. సో, ఇంకా చెప్పా కదా గొర్రెపోతు రానంటుందని చెప్పి ఇంకా బండ్లో ఎక్కిచ్చేసాను అనమాట.
ఆ మాతాశ్రీ చూసారా ఫుల్ జోష్లో, ఆ లతగాని చూడంగానే ఫుల్ జోష్లో ఉంది, అసలు పిచ్చ హ్యాపీగా ఉంది. కానీ లాస్ట్లో మా మమ్మీకే బాగా అమ్మవారు పూనకం వచ్చిందనమాట. అన్నయ్యకి అమ్మమ్మకి బాగా పూనకం వచ్చింది. సో ఎంతసేపటికి పోతే జలతరిచ్చట్లేదు అనమాట. ఇంక జలతరిచ్చకపోతే లాస్ట్లో దండం పెట్టుకున్నాం, దానికి కాళ్ళే దండం పెట్టుకున్నాం. ఎంతసేపటికి జలతరిచ్చలేదు. ఇంకా అమ్మమ్మకి పూనకం వస్తే అమ్మవారు అన్నారు, నాకు పోదు చాలలేదు, పాల పొంగల్ ఇక్కడ పొంగించలేదు, నాకు ఏది చాలలేదు అని చెప్పి. సో అప్పుడు నేను అన్నయ్య అమ్మ దండం పెట్టుకున్నాను అనమాట. ఈసారి మంచిగా పెట్టుకుంటాము, 2 పూతలు పెట్టుకుంటాం, పెద్ద పూతలు పెట్టుకుంటాం, పాల పొంగల్ ఇక్కడే పొంగిస్తామని చెప్పి దండం పెట్టుకున్న తర్వాత వెళ్ళారనమాట పాల పొంగల్ తీసుకురావడానికి అమ్మమ్మ, అవి సామాన్లు తీసుకురావడానికి. ఇంకా అప్పుడు జలతరిచ్చిందనమాట. ఆ జలతరిచ్చిన తర్వాత కూడా మమ్మీకి పూనకం వచ్చింది, ఇంకా రావట్లేదు అమ్మమ్మ. అవి ఇంటికి వెళ్ళిందనమాట తీసుకురావడానికి, ఇంకా రావట్లేదు. సో ఇంకేం చేశానంటే ఆ పసుపు నీళ్ళు అవి తాగిచ్చారనమాట మమ్మీకి. ఆ తర్వాత కొంచెం సేపు ఫ్రీ అయింది, కానీ అలాగే ఆ పూనకంలోనే ఉందన్నమాట. అమ్మమ్మ వచ్చాక పాల పొంగల్ మళ్ళీ పొంగించాము గుడి దగ్గరే. పొంగించి ఇంకా మొత్తం తిరిగి వచ్చి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టాక అమ్మవారు శాంతించారనమాట. సో అన్నయ్యకి కూడా బాగా పూనకం వచ్చింది, అది చేశాడు బాగా. ఇంట్లో పెద్దలకి పాల పొంగల్ పొంగించలేదు కదా, అమ్మమ్మ వాళ్ళకి ఏంటంటే వీరులు పెట్టని ఉంటుంది. సో ఇక్కడ చూసారా నానమ్మ అమ్మమ్మ వాళ్ళు కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది. నాకు తెలిసి అమ్మమ్మ కూడా చాలా సంవత్సరాల తర్వాత మీట్ అయ్యింది నానమ్మని. చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో తర్వాత పాల పొంగల్ పొంగించిన తర్వాత తీసుకుని అన్నయ్య నేను మమ్మీ కలిసి ముగ్గురం మళ్ళీ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి పెట్టాక నైవేద్యం అప్పుడు దిగిందనమాట మమ్మీ ఒంట్లో నుంచి. దిగాక ఇంకా తీసుకెళ్ళి కొబ్బరికాయ కుట్టించి తీసుకెళ్ళి పడుకోబెట్టిన. అప్పటికి ఫ్రీ అయింది మమ్మీ. అన్నయ్య కూడా బాగా బాడీ పెయిన్స్ వచ్చేసినాయి, ఎగిరి పూనకం వచ్చింది కదా, అసలు చాలా ఇదైపోయింది. చెప్పా కదా అమ్మమ్మ వాళ్ళకి ఏంటంటే వీరులు పెట్టని ఉంటుంది. సో చాలామందికి తెలిసే ఉంటుంది. వీరులు పెట్టంటే ఇంట్లో పెళ్ళి కాని వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళకి పెడతారంట. సో వాళ్ళకి పాల పొంగల్ పొంగించుకోవడం వల్ల తాతయ్యకి కూడా ఫుల్ బాడీకి మంటలు వచ్చేసినాయంట. సో దండం పెట్టుకున్నారంట, పాల పొంగల్ పొంగిస్తాం ఈసారి నుండి తప్పైపోయిందని. మేము అప్పుడు అర్థం చేసుకున్నాం. మేమంతా ఎగ్జైట్మెంట్లో ఉన్నాం, ఈ విషయం ఇలా ఏం పట్టించుకోలేదు. అక్కడ ఒకటి మిస్టేక్ అయిపోయింది. అన్నయ్య ఏంటంటే ముందు రోజు సాటర్డేనే వచ్చి చూసుకోవాల్సింది, కానీ వర్క్ ఉండడం వల్ల మాట ఇచ్చాం కదా అని చెప్పి ఇంకా రాలేదు. మేము కూడా సాటర్డేనే బయలుదేరాం, కానీ వాళ్ళు చూసుకోవాలి కదా పోతూ. సో అన్నయ్య నాకు వర్క్ ఉంది నేను రాలేను, చెప్పాను వస్తానని చెప్పి అన్నాడు. సో అక్కడ వాళ్ళు చూసుకోకపోవడం సాటర్డే. తాతయ్య ఏం చేశారంటే ఒకళ్ళు నేను చూస్తాను అని చెప్పారు. సో వాళ్ళని నమ్మి అడ్వాన్స్ ఇచ్చారు. అక్కడ రెండో మిస్టేక్. ఈయన చూసింది యాక్సెప్ట్ చేసేయాల్సింది, కానీ 16,000 17,000 చెప్పారని అది వద్దు అనుకొని వీళ్ళు తక్కువ తీసుకొస్తారు, పెద్ద పోతుని తీసుకొస్తారు అని అనుకున్నారు. అక్కడ మిస్టేక్ అయిపోయిందనమాట. సో వినాయకుడికి ఏంటంటే ఉండ్రాలు పోస్తారు. మా అమ్మమ్మ వాళ్ళు ఎప్పుడూ ఉండ్రాలు పోస్తారనమాట ఇక్కడికి వచ్చి. ఇక్కడ స్వయంగా వెలిసాడంట ఈ వినాయకుడు అయితే. సో ఏదనుకున్నా జరిగిద్దని చెప్పి అంటారు. సో ఇక్కడ ఉండ్రాలు పోసి పూజ చేసి కొబ్బరికాయ కొట్టాను అనమాట. ఇక్కడ నుండి గుడికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట అందరం. ఎప్పుడు వెనకమాల బండి వేసుకెళ్తాం అనమాట. ఈసారి బండి వేసుకెళ్ళలేదు, అక్కడ ఒకటి ఇదైపోయింది మాకు. సో నేనైతే వెనకమాల వేలాడుతూ వచ్చాను అనమాట. అంటే వెనకమాల కడ్డీ మీద. మనకి ఇలాంటి కోతి పనులు అంటే చాలా ఇష్టం. సో అన్నయ్యకి ఇంకో విషయం మీద బాగా కోపం వచ్చింది ఏంటంటే మేళం గట్టిగా బాగా వాయించలేదు అనమాట. వాళ్ళు సగం దూరం ఆపేశారు. అన్నయ్య కోపం వచ్చేసి నడుచుకుంటూ వెళ్దామని అన్నాడు, కానీ తాతయ్య వద్దు టైం అయిపోతుంది, మళ్ళీ భోజనాలన్నీ ఎప్పుడు ప్రిపేర్ చేస్తామని చెప్పి నడవమని చెప్పారు. చూసారా అందరు గ్యాదర్ అవుతున్నారు, ఫోటోలు తీయాలంట. నేను ఫోటోగ్రాఫర్ని అయిపోయా అక్కడ మాత్రం. అందరూ వచ్చి గ్యాదర్ అవుతున్నారు. అంటే బండి మీద వెనకమాల ఎలాడుతున్నాం కదా, మనం దూకేసి వచ్చేసాం అనమాట బయటికి. ఆ మేకని దించుతున్నారు వెనకమాల. సో ఆల్మోస్ట్ చివరు ఉన్నారు కదా నానమ్మ అని చెప్పారు కదా, ఈయన తాతయ్య అనమాట. మేకపోతుని పట్టుకొని తెస్తున్నారు ఆయన. అమ్మమ్మ వాళ్ళు ఇంకో చెల్లి ఇందాక ఆయన లాస్ట్ వీడియోలో చూస్తుంటే తెలిసేదనమాట.
సో ఎక్కువగా ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయంటే ఫస్ట్ అమ్మమ్మ వాళ్ళ చెల్లెళ్ళే వస్తారు. ఎందుకంటే అమ్మమ్మకి హెల్ప్ అవుతారని చెప్పి ముందు పిలుస్తా అనమాట. సో నిమ్మకాయల దండ అవన్నీ గుచ్చుతున్నాను అనమాట. ఇక్కడ అన్నీ చీర అన్నీ తీసుకొచ్చినవన్నీ పెట్టాము, అంతా బాగానే అయింది. కానీ గొర్రెపోతు దగ్గరే అంతా ఇదైపోయిందనమాట. సో ఈసారి మేము అనుకున్నాము ఇంకోసారి చేసేటప్పుడు గట్టిగా మంచిగా అనుకుని చేయాలి, ఈసారి ఏది మర్చిపోకుండా జరగాలి అన్నీ అని చెప్పి అనుకున్నాం. 5 సార్లు పెట్టాలన్నమాట ప్రసాదం. మీకు ఇంతకుముందు ఈ వీడియోలో నేను క్లారిటీగా పెట్టలేకపోయాను. సో అందుకే ఈసారి క్లారిటీగా చూపిస్తున్నా. 5 సార్లు పెట్టాలి పాల పొంగలి. ఇక్కడేమో అమ్మవారికి చీర తీసుకొచ్చాం కదా, అది అమ్మమ్మ ఎప్పుడు కడుతుంది. కానీ ఈసారి ఆల్రెడీ చూసారుగా చీర కట్టేసి ఉంది అమ్మవారికి. సో వాళ్ళు ఏం చేస్తారంటే పైన పెడుతున్నారు, అలంకరిస్తున్నారు. తెచ్చిన మాల అన్నీ పెట్టారనమాట. మా సార్ అయితే వాళ్ళ బామ్మది ఇది గులాం పూసాడు బాగా. నాకు ఎవరు పూయలే. లాస్ట్లో మాత్రం శివమ్మ పూసేసింది నాకు గులాము. అప్పటిదాకా అంతా బాగా జరిగింది, కానీ లాస్ట్లో డిసప్పాయింట్మెంట్ అనమాట. పోతు జలదరించకపోవడం చాలాసేపటిగా 1.5 hour పట్టిందండి పోతు జలదరించడానికి. అన్నీ అయ్యాక తీసుకొచ్చి ఆ నైవేద్యం కూడా తినిపించారు. చాలా చేశారు కానీ పోతు జలదరించడానికి నిమ్మకాయ పెడతారండి, చాలా చేశారు కానీ ఏమీ అవ్వలేదు. ఇంకా పాల పొంగలి ఇక్కడే పెట్టుకుంటాం ఈసారి నుండి అని చెప్పి అనుకున్న తర్వాత అయ్యింది. ఎందుకంటే పాల పొంగలి ఇక్కడే పెట్టుకోవాలంట. ఎప్పుడు కోడిని పెట్టుకుంటాం కదా, అలాగే మేము సో అలాగే ఇక్కడ కూడా ఏమనుకున్నాం అంటే పాల పొంగల్ ఇక్కడే ఇంటికాడ పొంగించుకొని వచ్చేద్దామని అనుకున్నాం. ఎందుకంటే ఇక్కడేమో అంత పెద్ద కుండ ఉడికిద్దో ఉడకదో అని చెప్పి పాల పొంగలి ఇంటికాడ చేసుకొచ్చేసాము. కానీ ఇక్కడ పొంగిచ్చిన తర్వాతే చెప్పా కదా అమ్మవారు దిగింది అని చెప్పి. సో కాళ్ళు పట్టుకున్నాం, పోతుకి స్నానం చేపించి తీసుకొచ్చారు, అన్నీ చేసాము. అప్పటికి కూడా అవ్వలేదు అనమాట. చెప్పా 1.5 hour తర్వాత పాల పొంగల్ ఇక్కడ పొంగించుకుంటాం అనుకున్న తర్వాత పోతు జలదరించిందనమాట. లేదంటే అలాగే చూస్తుంది మా వంక, ఏమి సుయ్యి కూడా సయ్యలేదు. ఆ పక్కన పోతులన్నీ జలదరిస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. మా అన్నయ్య ఎంతసేపు దండం పెట్టుకున్నాడో చూసి. సో ఇంటికి వెళ్ళేసరికి పెద్దనాన్న వాళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళు కుక్ చేశారనమాట. అన్నయ్య హెల్ప్ చేస్తున్నాడు పెద్దనాన్నకి కుకింగ్లో.